Welcome to Pinnacle Tuitions. July 14th, 2025 APPSC Forest Department పోస్టులకి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. psc.ap.gov.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో అనౌన్స్మెంట్లో క్లిక్ హియర్ క్లిక్ చేస్తే PDF ఫైల్ అనేటువంటి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ PDF డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్ఫర్మేషన్ని టాప్ టు బాటమ్ చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ రిలాక్సేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఏముంటుంది అనేటువంటి కీ ఇన్ఫర్మేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను స్టెప్ బై స్టెప్. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. APPSC అనేటువంటిది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులని ఆర్గనైజ్ చేస్తుంది. పోస్ట్ నేమ్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO అని చెప్తాము. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ABO అని పిలుస్తాము. ఈ FBO ABO పోస్టులకి జాబ్ ఫైనల్గా రావాలి అని అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది చెక్ చేసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఆర్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్స్, ఫిజికల్ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫైడ్ అయిన తర్వాతనే CPT టెస్ట్కి ప్రమోట్ చేస్తారు. CPT టెస్ట్ క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగి ఫైనల్ పోస్ట్ అనేటువంటిది మెమొరాండం రిలీజ్ చేస్తారు. ఈ APPSC ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. వెబ్సైట్ వచ్చేసి psc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు 16th జూలై నుంచి ఆగస్ట్ వరకు అప్లికేషన్ విండో అనేటువంటిది ఓపెన్లో ఉంటుంది. విత్ ఇన్ ద డేట్లోనే మీరు అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటివి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO పోస్ట్కి అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ABO పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా చెక్ చేస్తే FBO పోస్టులకి 256 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో ఫ్రెషర్గా 175, క్యారీ ఫార్వర్డ్ అయినటువంటివి 81. సో క్యారీ ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రీవియస్ నోటిఫికేషన్లో రిలీజ్ చేసినప్పుడు పోస్టులు అనేటువంటివి ఫిల్ అయిపోయి వారు ఏదైనా రీజన్స్ వలన ఆ పోస్టులు వేకెన్సీ అయినటువంటిది, అదేవిధంగా అదర్ రీజన్స్ వలన పోస్టులు అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ జరిగినటువంటివి టోటల్ 81 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెష్గా ఫైండ్ అవుట్ చేసినటువంటివి 175, టోటల్గా 256 వేకెన్సీస్ అనేటువంటివి FBO పోస్ట్కి ఉన్నాయి. అదేవిధంగా ABO పోస్ట్కి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటివి 60, ఫ్రెష్గా వచ్చినటువంటివి 375, టోటల్గా 435. ఈ 2 పోస్టులకి ఓవరాల్గా 691 వేకెన్సీస్ని 2025 APPSC కండక్ట్ చేస్తుంది. శాలరీ అనేటువంటి చెక్ చేస్తే FBO పోస్టులకి 25K నుంచి 80K వరకు శాలరీ అనేటువంటిది ఉంటుంది. ABO పోస్టులకి
23 నుంచి 74 వరకు కే వరకు శాలరీ ఉంటుంది. ఆల్ అలవెన్స్ని యాడ్ చేసుకొని ఎలిజిబిలిటీ అనేటువంటిది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులకి చెక్ చేస్తే మినిమం ఇంటర్మీడియట్ అనేటువంటిది పాస్ అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఏజ్ అనేటువంటిది 80 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి, ఏజ్ అనేటువంటిది లెస్ దెన్ 18 ఉండకూడదు. జనరల్ కేటగిరీ వాళ్ళకి 30 ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి, గ్రేటర్ దెన్ 30 అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు. సమ్ కేటగిరీ వైజు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఏపీపీఎస్సి ప్రొవైడ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ అవుతున్న వేకెన్సీస్కి అప్ టు 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది పర్మిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి, అంటే ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్టేట్ స్టూడెంట్స్, స్టేట్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ స్టేట్ ఉంటే లోకల్ స్టేట్ అని చెప్తాము. ఇది 4 ఇయర్స్ మినిమం మీరు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇక్కడ చేసి ఉండాలి, వాళ్ళని లోకల్ కేటగిరీ కిందికి కన్సిడర్ చేస్తారు. అదే అదర్ స్టేట్స్ అయినటువంటి వాళ్ళని నాన్ లోకల్ కిందికి కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి ఎలాగా రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది, పోస్ట్ రిజర్వేషన్ అంటే ఏపీ డొమిసైల్ అయినటువంటి లోకల్ క్యాండిడేట్స్కి 80% అనేటువంటిది పోస్టులలో రిజర్వేషన్ ఉంటుంది. అదే నాన్ లోకల్ వాళ్ళకి 20% పోస్ట్ అనేటువంటిది ఫిల్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది స్క్రీనింగ్ టెస్ట్కి చెక్ చేస్తే స్క్రీనింగ్ టెస్ట్ని యూపీఎస్సి మోడల్లో ప్రిలిమ్స్ అని పిలుస్తాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటాయి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది, అర్థమెటిక్, రీజనింగ్ మీద 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ ఇస్తారు. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. పార్ట్ బిలో జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఎస్ఎస్సి స్టాండర్డ్ 10th స్టాండర్డ్లో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ అనేటువంటివి స్టడీ చేసి ఉంటారు. ఈ 10th స్టాండర్డ్లో 75 క్వశ్చన్స్కి 75 మార్క్స్ అనేటువంటివి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఇస్తారు. టోటల్గా 75 + 75 150 మార్క్స్కి 150 మినిట్స్ అనేటువంటిది టైం డ్యూరేషన్ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయినటువంటి ఎగ్జామ్కి 1/3 రాంగ్ ఆన్సర్ అనేటువంటిది డిడక్షన్ జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది, అంటే పెన్ అండ్ పేపర్ మోడల్లో ఓఎంఆర్ సీట్ మీద బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ చెక్ చేస్తే మెయిన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది, పెన్ అండ్ పేపర్ మోడల్లో ఉంటుంది, ఓఎంఆర్ సీట్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్స్కి క్వాలిఫైయింగ్ టెస్ట్ అని పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో డిస్క్రిప్టివ్ టైప్లో ఏం అడుగుతారు అని అంటే ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్ మీద డిస్క్రిప్టివ్ 1 క్వశ్చన్ ఉంటుంది. 45 మినిట్స్ టైం ఇస్తారు, 50 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్,
అండ్ రీజనింగ్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. టోటల్ 100 మార్క్స్కి పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఎస్ఎస్సి స్టాండర్డ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అనేటువంటిది అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి పార్ట్ 1కి 100 మినిట్స్ ఉంటుంది, పార్ట్ 2కి 100 మినిట్స్ ఉంటుంది. సో టోటల్గా 200 మినిట్స్కి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్కి 45 మినిట్స్ అనేటువంటిది 40 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో రాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి 1/3 మార్క్స్ అనేటువంటివి డిడక్షన్ జరుగుతుంది. ఈ విధంగా స్క్రీనింగ్ మెయిన్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్స్ అనేటువంటివి మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఎస్టీ అండ్ స్పెసిఫైడ్ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి ఎలా ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి అని అంటే మేల్ క్యాండిడేట్స్కి చూస్తే హైట్ అనేటువంటిది సెంటీమీటర్లో 163 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అనేటువంటిది 84 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి. లెస్ దెన్ 84 చెస్ట్ గుణ ఉంటే నాట్ క్వాలిఫైడ్. చెస్ట్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేటువంటిది ఎక్స్పాండింగ్ జరగాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి. 79 సెంటీమీటర్ అనేటువంటిది చెస్ట్ ఉండాలి. బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ జరగాలి. అదే ఎస్టీ ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్కి 158 సెంటీమీటర్ హైట్ మినిమం ఉండాలి. చెస్ట్ అనేటువంటిది 78.8 ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ రావాలి. ఇలా ఫిజికల్ స్టాండర్డ్స్ క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, వాకింగ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. ఈ వాకింగ్ టెస్ట్ అనేటువంటిది మేల్ కేటగిరీ వాళ్ళకి 25 కిలోమీటర్స్ని 4 అవర్స్లో బై వాక్ ఫినిష్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 16 కిలోమీటర్స్ని 4 అవర్స్లో బై వాక్ ఫినిష్ చేయాలి. ఈ విధంగా స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్, ఫిజికల్ స్టాండర్డ్స్, వాకింగ్ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్, క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ని సిపిటి టెస్ట్కి ప్రమోట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్తో ఓటీపీఆర్ ఇచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకొని సేవ్ చేసుకొని ఫైనల్గా ఫీ దగ్గరికి వచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 250 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ పే చేసుకోవాలి. అదే అదర్ కేటగిరీ, అదర్ క్యాస్ట్ కేటగిరీ వాళ్ళకి 330 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేటువంటిది డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామ్ అనేటువంటిది స్క్రీనింగ్ టెస్ట్కి, మెయిన్స్ టెస్ట్కి సపరేట్గా డేట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. బిఫోర్ 7 డేస్ ముందు మీకు హాల్ టికెట్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది స్క్రీనింగ్ అండ్ మెయిన్స్లో ఎలాగ తీసుకుంటారు అని అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది క్వాలిఫైడ్ అవ్వాలి అని అంటే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 40% మార్క్స్కి ఎలిజిబిలిటీ అనేటువంటి తీసుకుంటారు. బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 35% వస్తే క్వాలిఫైడ్గా తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% స్కోర్ వస్తే క్వాలిఫైడ్గా తీసుకుంటారు.
సిమిలర్లీ మెయిన్స్లో ఇదే పర్సెంటేజ్ని ఫాలో అవుతారు. ఈ పర్సెంటేజ్ అనేటువంటిది స్క్రీనింగ్ అండ్ మెయిన్స్కి క్వాలిఫైడ్ మాత్రమే, ఇదే ఫైనల్ లిస్ట్ కాదు. ఇది మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. ఈ స్క్రీనింగ్, మెయిన్ అండ్ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫైడ్ అయిపోయిన క్యాండిడేట్స్ని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రమోట్ చేస్తారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ప్రాక్టికల్ టైప్ టెస్ట్ అని చెప్తాము. దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే కంప్యూటర్స్ అండ్ సాఫ్ట్వేర్ మీద 60 మినిట్స్ టైంలో 100 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ టెస్ట్ అనేటువంటిది పార్ట్ ఏ, పార్ట్ బిగా కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏలో 20% వెయిటేజ్ ఉంటుంది, పార్ట్ బిలో % వెయిటేజ్ ఉంటుంది. పార్ట్ ఏలో వాట్ ఈజ్ కంప్యూటర్ అండ్ బేసిక్ నాలెడ్జ్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో సాఫ్ట్వేర్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, ప్రెజెంటేషన్స్, ఎంఎస్ వర్డ్ మీద సిలబస్ ఉంటుంది. వీటి నుంచి క్వాలిఫైడింగ్ ఎలా చేస్తారు అంటే బేస్డ్ ఆన్ ది కేటగిరీ. ఎస్సీ ఎస్టీ 30 మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ చేస్తారు. బీసీ కేటగిరీ వాళ్ళకి 35 మార్క్స్ వస్తే క్వాలిఫై చేస్తారు. ఓసీ కేటగిరీ వాళ్ళకి 40 మార్క్స్ వస్తే క్వాలిఫై చేస్తారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది పార్ట్ ఏ, పార్ట్ బి అని మనం డిస్కస్ చేశాము. సో 20% పార్ట్ ఏ నుంచి ఉంటుంది, రిమైనింగ్ 80% అనేటువంటిది పార్ట్ బి నుంచి ఉంటుంది. ఎలా అసెస్మెంట్ చేస్తారు అనేటువంటిది క్లియర్గా చెక్ చేస్తే పార్ట్ ఏలో 20% టోటల్ మార్క్స్ మీద క్యాండిడేట్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ బిలో కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ మీద వర్డ్ ఆర్ట్, టేబుల్స్, టైపింగ్ స్పీడ్ అండ్ డాక్యుమెంట్ కవరింగ్ సెవరల్ అదర్ ఆబ్జెక్ట్స్ మీద టెస్ట్ మీద ఎవాల్యుయేషన్ టైపింగ్ స్పీడ్ మీద 25% టోటల్ మార్క్స్ ఉంటాయి. ఎవాల్యుయేటింగ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద 15% టోటల్ మార్క్స్ మీద ఉంటుంది. ఎక్సెల్ షీట్ ప్రిపరేషన్, డేటా అండ్ ఫార్మాట్ షీట్ ప్రిపరేషన్, మెర్జింగ్ అండ్ స్పెల్లింగ్ సెల్స్, క్యాలిక్యులేషన్ అంటే ఎక్సెల్ షీట్ని హ్యాండిల్ చేసే దాని మీద 20% వెయిటేజ్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రిపరేషన్ అనేటువంటిది లేఅవుట్స్ ఎలా తీసుకోవాలి, ఇమేజెస్ ఎలా ఇవ్వాలి, టేబుల్స్ ఎలా ఇవ్వాలి, ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, యానిమేషన్స్ ఇవ్వాలి అనే దాని మీద 20% ఉంటుంది. సో పార్ట్ ఏ 20% ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ బి 80% అనేటువంటిది సిపిటి టెస్ట్ మీద కవర్ చేస్తారు. సిపిటి టెస్ట్ కంపల్సరీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన టోటల్ క్యాండిడేట్స్కి మెరిట్ లిస్ట్ మీద రోస్టర్ మెథడ్లో పొజిషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎగ్జామ్ ఉండాలి, ఫిజికలీ ఫిట్నెస్ ఉండాలి, ఫిజికలీ విత్ డిజబిలిటీ వాళ్ళకి ఈ పోస్టులకి వర్తించవు. కాబట్టి ఎవరైతే ఫిజికలీ ఫిట్ ఈ ఇచ్చిన పారామీటర్స్లో ఉంటారో వాళ్ళందరూ మీకు ఎగ్జామ్ అనేటువంటిది డేట్ సెప్టెంబర్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఈజీగా మీకు 2 months డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్కి. దాని తర్వాత మెయిన్స్కి 1 month గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్కి టైం ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్కి 1 month టైం ఉంటుంది. టోటల్గా 2026లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్ట్ని ఫిల్లింగ్ చేసుకుంటారు. Hope this information is informative. Thank you.